అన్నారు దీంతో ఆయువు పట్టు కావచ్చు, లేదంటే ప్రధానంగా ఇదే భూమిక పోషిస్తుందని. అంటే గతంలో కూడా 14-19లో కూడా డెవలప్మెంట్కి సంబంధించి అన్నీ చెప్పిన తర్వాత అమరావతి అనేది ఫ్రీ ఫైనాన్స్ తనంతట తానే డెవలప్ చేసుకునే విధంగా వనరులు కావచ్చు, ఆర్థిక వనరులు కానీ సమకూర్చుకోగలదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు చెప్పారు. కానీ వాళ్ళ ప్రతిపక్షాలు కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ కొత్త భూమి సేకరించి దానికి మళ్ళీ అప్పు అదనంగా చేర్చి ఇదంతా మరి ఎట్లాగా? ఇది ఇప్పుడు కూడా మీరు ఆ పాత మాటకే కట్టుబడి ఉంటారా, లేకపోతే అప్పులు సంబంధించి ఈ విధంగా భారం ఏమైనా ఉంటుందంటారు? లేదండి, ఇది మొదటి నుంచి కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ కానీ అమరావతి ప్రజల రాజధాని, అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, ఇది స్వయం ప్రతిపత్తిగా ఎదిగేటటువంటి క్యాపిటల్. ఈ క్యాపిటల్ యొక్క రూపకల్పన అంతా కూడా అదే విధంగా జరిగింది. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు కదా, మరలా తీసుకుంటున్నారు భూమి, ఎందుకు అవసరపడింది అని. ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి పరిపూర్ణత కోసం, అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఈ అమరావతిలో ఉన్నటువంటి డిమాండ్ సప్లై చూసుకుంటే చాలామంది ఇక్కడ భూమి కావాలని అడుగుతున్నారు. ఈ ప్రాంతంలో భూమి పెట్టుబడిదారులు అడుగుతున్నారు. అదేవిధంగా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్ది అనేది మా అందరి అభిప్రాయం. రైతులుగా మా అభిప్రాయం, తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం కూడా అదే, ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే. ఇవన్నీ ఒకటే మార్గంలో వెళ్తున్నప్పుడు ఈ భూమి సమీకరించాల్సిన అవసరం తప్పనిసరి. అదేవిధంగా ఈ మాస్టర్ ప్లాన్ యొక్క అవసరాల రీత్యా చాలా అత్యవసరం. ఈ గ్రామాలను సేకరించాల్సిన అవసరం మాత్రం చాలా అత్యవసరంగా ఉందని చెప్పి మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఏ గ్రామాల నుంచి సేకరిస్తూ ఉన్నారు? మరి ముఖ్యంగా అమరావతికి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గ్రామాలు, వెస్ట్ సైడ్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు రాబోతున్నాయి అని చెప్పి బాబు గారు ఆ సమావేశంలో మా దృష్టికి తీసుకొచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇప్పుడున్న ఎగ్జిస్టెడ్ అమరావతికి, లేఅవుట్ పూర్తయినటువంటి అమరావతికి మరి 3-4 కిలోమీటర్ల దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ లోపు భూసేకరణ సాధ్యం కాదు, కాబట్టి తప్పనిసరిగా భూ సమీకరణ చేయాల్సిందే. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెస్ట్ సైడ్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, రైల్వే ట్రాక్స్ ఇవన్నీ రావాలి. ఇవన్నిటికి కూడా భూసేకరణ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో భూసేకరణ చేయటం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి భూ సమీకరణే సరైన విధానం. కాబట్టి భూ సమీకరణలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోడు. కాబట్టి ఈ భూ సమీకరణ అనేది ప్రభుత్వం ఎంచుకోవడం జరిగింది.